ఎలా వస్తావు బాబాయ్? ఏంది మళ్ళీ వస్తావా? ఇద్దో వాడొక్కడే వస్తాడు, మేము రాం. ఎరా బాబుజీ చిరాగ్గా ఉన్నావు. మరి ఉండదా? వచ్చి 6 నెలలైంది. అక్కడ మంగ ఎంత బెంగ పెట్టుకుందో ఏమో. ఆ? చాలా ఎక్కువ చేస్తున్నారు. చేస్తాం, మా లవ్ అలాంటిది. వన్ సైడే కదరా. రే ఎవరితో అనసాడా? ఆ పిల్ల చెప్పింది ఇక చెప్పు, దాన్ని చంపి లోపలికి వెళ్ళిపోతా. రే ఆటో ఆపో. పాత పోస్ట్ ఆఫీస్కి ఎంత? 70 రూపాయలు. రే లోపల పోయి 6 నెలలు అయిందా? 6 ఏళ్ళు కాదా? 15 తీసుకో. మమ్మల్ని కాదు నిన్నేళ్ళు బొక్కలో. పా ఎవరికి కష్టం వచ్చినా నువ్వే దగ్గర చాలా బాధపడ్డావురా. అందరం మీరంతా ఉండగా నాకేమొద్దత్త. నిన్ను భయపెట్టాలని నువ్వు లేనప్పుడు ఆ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో కష్టపెడుతున్నారని కాదు, కానీ నీకేమీ జరగకూడదని. వాళ్ళంటే పదవి పలుకుబడి ఉన్నవాళ్ళరా, వాడితో మనకెందుకురా? ఏంట్రావి? పాలండి. చెక్ చేయి. చెక్ చేయాల్సింది అలా కాదురా, ఇలా. ఏంట్రా కొట్టేస్తారా? పాత అలవాట్లు కొత్త వ్యసనాలు అంత తొందరగా పోవంటారు. అది ఎంతవరకు నిజం కన్ఫర్మ్ చేసుకోవడానికి వచ్చాను. ఎవడెవడు ఏం పనులు చేసుకోవాలో అర్థమైంది కదా. ఈసారి లోపలికి వెళ్తే మళ్ళీ బయటికి రావటం ఉండదు. బండి తీరా. దేవా, ఆ రోజు మనకి దెబ్బేసిన డ్రైవర్ దొరికాడు. దేవుడు నమ్మాలంటే భక్తుంటే సరిపోద్ది, కానీ మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి. తప్పైపోతుంది వదిలేదేవా. చిచి, నీ తప్పేం లేదురా. ఇక్కడ ఎవడేం చేసినా డబ్బు కోసమే. మీ స్మగ్లింగ్ చేసినా, నువ్వు మా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా. నేను చెప్పింది వింటు. ఇప్పుడు నీ నోట్లో నుంచి వచ్చే మాటను బట్టి డిసైడ్ అవుద్ది ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలా, నలుగురు మోసుకెళ్ళాలా అని. అందుకే జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. రేపు వరుస డార్క్ మీదగా వచ్చే గుడ్స్ బండిలో ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన 4 బోగిల సరుకు వస్తుంది దేవా. వీడి చెప్పేది నిజం అబద్ధం తెలిసేదాకా ఈయన ఇక్కడే ఉంచండి రా. నిజమే దేవా, తీసుకెళ్ళారు.
నేను దీనికి పని చెప్పకూడదంటే నువ్వు ఇక్కడి నుంచి రాత్రి గూడ్స్లో రాసిన మన సరుకుని లేపేశారు. ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఏదన్నా ఉందంటే అది డబ్బు ఒక్కటే. అందుకే దానికి అంత విలువ. ఇది ఆడించేదానికన్నా చాలా ఎక్కువ. మీ వాళ్ళు మా జోలికి రాకుండా చూడండి. ఇలాంటివి మీకు వస్తూనే ఉంటాయి. హలో, కమిషనర్ సింహాచలం. నిన్న రాత్రి అరకు నుండి వచ్చే గుడ్స్ ట్రైన్లో నుంచి నా సరుకు మిస్సింగ్. వస్తే ఏదో చేశారేమో అని నా అనుమానం. సాయంత్రం కల్లా నా సరుకు నా కళ్ళ ముందు ఉండాలి. సార్ ఇది అంత ఈజీ కాదు. మీరు పని చేయండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీది ఏ సరిగిపోయిందో కంప్లైంట్ ఇవ్వండి. మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. సరుకేంటో తెలిసి కూడా కమిషనర్ను వచ్చి రిపోర్ట్ చేయమన్నాడంటే ఆ దరిద్రుడు సైడ్ మార్చేసి ఉంటాడు. పెడతలే, నేను చెప్పినట్టు చెయ్యి. పోర్టు కాంట్రాక్ట్లన్నీ పైడితల చేతిలో ఉండటంతో నాకు సహాయం చేస్తున్న మా కాలనీ వాళ్ళని పనిలో నుంచి తీసేసి వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు పెట్టుకున్నాడు. ఏంట్రా గుంపులేసుకొచ్చావు? మా వాళ్ళని పనిలో తీసుకోవట్లేదంట. మా ఇష్టంరా, మేము తీసుకోం. ఏం చెప్తావు? అయితే తీసుకునేదాకా ఇక్కడే ఉంటాం. ఏంట్రా మీ గొడవ? మా కూడా ఏమంటుంది సార్, లోపల ఏదో ప్రమాదం జరిగిందని తెలిసింది. అందుకే మా వాళ్ళు ఎలా ఉన్నారో చూసేద్దామని వచ్చాం. అలాంటిది ఏం జరగలేదండి. అయితే మా వాళ్ళు రమ్మను, చూసి వెళ్ళిపోతాం. మీ ఊళ్ళు వస్తే కదా చూడడానికి. మీ ఊళ్ళు ఎవరు రాలేదండి. వాడు మాట మార్చేస్తున్నాడు సార్. వాళ్ళు వచ్చినట్టు రిజిస్టర్లో పంచాం సార్, కావాలని చూసుకోండి. ఏంట్రా అది? అంటే వాడు వచ్చినట్టుగా పంచికొట్టి డబ్బులు తీసుకుంటున్నాం సార్. మంచిది. ఆడు మిమ్మల్ని చాలా తెలివిగా ఇరికించాడు. ఆడికి కమిషనర్ సపోర్ట్ ఉంది. ఆడితో త్వరగా మ్యాటర్ సెటిల్ చేసుకోండి. ఓకే, ఏంట్రా నువ్వు చేసిన పని? రా తమ్ముడు, ఒక్కసారి ఇటు వస్తావా? ఇదంతా నీ ప్లానింగ్ అని నాకు తెలుసు. అసలు ఇదంతా ఇంతటితో ముగించాలంటే నీకేం కావాలి చెప్పు. మా వాళ్ళు ఉద్యోగాలు పర్మనెంట్ చేశారు. పర్మనెంటా? ఇప్పుడు నన్ను సపోర్ట్ చేసినందుకు వాళ్ళు నష్టపోయారు. అవును. మరి మనం సపోర్ట్ చేస్తే వాళ్ళు లాభపడాలి కదా. అట్టా చేస్తే నాకు నెలకి 70,000 బొక్క. ఓహో, ఇప్పుడు ఈ పోర్ట్ కాంట్రాక్ట్ దొప్పితే ఎంత బొక్క? ఆ? ఈ కేసు మీద నువ్వు జైలుకి వెళ్తే ఎంత బొక్క? కనపడిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తే ఎంత బొక్క? ఈ నిలువు దోపిడితో పోలిస్తే ఆ నెల దోపిడే బెటరు. వాళ్ళని పిలిపించేసి ఏలు ముద్రలేసి పంపించేద్దాం. ఆ? ఇప్పుడు వాడేవు. ఆ? మా కేసే వాళ్ళు కనపట్లేదని వాళ్ళు ఎందుకు వస్తారు? అందుకే నువ్వు పేపర్లు ఎత్తే ఇంటి పంపించేస్తా. ఏలి ముద్దర్లు ఉంటా సార్. ఆ దేవాగాడిని ఏమన్నా చేయాలంటే కమిషనర్ అడ్డుపడుతున్నాడు. మీరు కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తే గానీ మనం వాడిని ఏం చేయలేం. ప్రపంచ శాంతి కోసం కేఏ పాల్ తిరుగుతున్న రోజులవి. కమిషనర్ మా వైపు ఉండటంతో వ్యాపారానికి అడ్డు లేకుండా పోయింది. ఎవరికి మందు కావాలన్నా మన దగ్గరే కొనాలి. సరుకు తెచ్చే బాధ్యత నాది. అది కావాల్సిన వాళ్ళకి చేరేలా మీరు చూసుకోండి.
కరెన్సీకి ఎన్ని కలర్లు ఉంటాయని అప్పుడే తెలిసింది.